అమ్మ అనే పదం మనకు ఎంతో పవిత్రమైంది. అది ప్రేమ, ఆప్యాయత, త్యాగం, ఓర్పులకు ప్రతీక. అమ్మ మన జీవితానికి మూలం. మనకు జన్మనిచ్చి, పెంచి, పోషించి మనల్ని మనిషిగా తీర్చిదిద్దింది అమ్మే. గర్భంలో 9 నెలలు మనల్ని మోసి, ప్రసవ వేదనలు అనుభవించి మనకు జన్మనిచ్చింది అమ్మే. మన పసితనంలో మనల్ని రక్షించి పోషించింది అమ్మే. మనకు ఆహారం పెట్టి, మనల్ని శుభ్రంగా ఉంచి, మన అవసరాల్ని తీర్చింది అమ్మే. అమ్మ మనకు మొదటి గురువు. మనకు బోధనలు చెప్పి, మనల్ని సరైన మార్గంలో నడిపించింది అమ్మే. మనల్ని మంచి మనిషిగా తీర్చిదిద్దడానికి ఎంతో కృషి చేసింది అమ్మే. మనకు సమస్యలు వచ్చినప్పుడు మన పక్కన నిలబడి, మనకు ధైర్యం చెప్పి, మనకు మద్దతుగా నిలిచింది అమ్మే. అమ్మ మనకు ప్రేమ, ఆప్యాయతలకు నిలయం. ఎంత కష్టమైనా సరే తన పిల్లల కోసం ఏదైనా చేస్తుంది అమ్మ. తన సంతోషం కన్నా తన పిల్లల సంతోషమే ముఖ్యమనేది అమ్మ. తన కోసం ఏమీ ఆశించకుండా తన పిల్లల కోసం తను త్యాగం చేస్తుంది. అమ్మ దేశానికి కూడా ఎంతో ముఖ్యమైంది. భవిష్యత్తు తరాలకు మంచి విలువలు, నైతికలు నేర్పుతారు. వారి సమాజంలో మార్పు తీసుకురావడానికి కృషి చేస్తారు. వారి దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తారు. అమ్మల కష్టాన్ని గుర్తించి వారికి సరైన గౌరవం ఇవ్వాలి. వారిని ఆదరించాలి. వారికి సహాయం చేయాలి. వారి సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించాలి. అమ్మ మనకు జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పుతుంది. అమ్మ మనకు జీవితంలో సరైన దారి చూపుతుంది. మనకు జీవితంలో స్ఫూర్తినిస్తుంది. అమ్మకు వందనాలు. అమ్మ మన జీవితానికి మూలం, మనకు ప్రేరణ.